ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క మాటలు ప్రతిరోజు కూడా ఉదయం దేవుని మాటలతో మొదలు పెట్టాలి. సాయంత్రం దేవుని ప్రార్థన చేసుకొని కొనుక్కోవాలి. ప్రార్థనతో తీసుకున్న ఏ నిర్ణయం అయినా శాశ్వత కాలం నిలుస్తుంది. నీ సమస్యను చూసి భయపడకు. నీ సమస్య కంటే నీ దేవుడు గొప్పవాడు. నీ సమస్య ఎంత పెద్దదో దేవుడికి చెప్పకు. దేవా, నాకు ఈ సమస్య ఉందని దేవుడితో చెప్పకాకు. నీ దేవుడు ఎంత గొప్పవాడో సమస్యకు చెప్పు, అంతే. యేసు నామంలో విజయం నీదే. స్తుతి నీ జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన లేని జీవితం ఎలాంటిదంటే గడియారం ఉండిద్ది, అందులో ముళ్ళు లేకపోతే టైం ఎంత అయిందో మనకు తెలియదు, అంటే గడియారం పనికిరాదు. అలాగే ప్రార్థన లేని జీవితం కూడా ముళ్ళు లేని గడియారం లాంటిదే. ప్రతిరోజు ప్రార్థనలో అడగవలసిన మొదటి మాట, మా పాప దోషాలను క్షమించండి అని. ఈరోజు మనం చేసిన పాప దోషాలన్నింటినీ చూపుల ద్వారా, చేతల ద్వారా, తలంపుల ద్వారా ఏ విధమైన పాపాన్ని చేసినా కానీ మన పాప దోషాలన్నింటినీ ఆయన పాద పద్మాల దగ్గర ఒప్పుకొని వదిలిపెట్టి మా క్షమాపణను చెప్పుకోవాలి. ఇంకొక మాట ఏంటంటే, ఎవరిని కూడా తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతుడిగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనది అని గుర్తుంచు. ఒక చెట్టు నుంచి 1,00,000 అగ్గి పుల్లలు తయారు చేయవచ్చు, కానీ చెట్టు బూడిద కావడానికి ఒక అగ్గి పుల్ల చాలు. కాబట్టి మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. ఇవే ఈరోజు దేవుని మాటలు. హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.